డిజిటల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, నటుడుగా తేజ్ కు 10 ఏళ్లు, పవన్ కళ్యాణ్ విషెస్. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సుప్రీం హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు అవుతుంది. పిల్లా నువ్వులేని జీవితం అంటూ హిట్ కొట్టాడు. ఆ తర్వాత డిఫరెంట్ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అందులో కొన్ని హిట్, కొన్ని ఫ్లాప్లున్నాయి. కానీ తేజ్ మాత్రం సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన ప్రయత్నానికి 100% న్యాయం చేస్తూ వచ్చాడు. తన నటన, డాన్సులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో చిత్రంలో నటించి తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం SDT-18 వర్కింగ్ టైటిల్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. సాయి దుర్గ తేజ్ కెరియర్ లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతుంది. ఆయన 10 ఏళ్ల నాటి ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహా నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తేజ్ తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, తేజ్ కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు ఓసారి బ్యాడ్మింటన్ పోటీల్లో ఓడిపోయానని, తాను టెన్నిస్ రాకెట్ ను విసిరి పక్కన పారేశాడట. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి మోటివేట్ చేశాడట. ఆటలు అన్నాక గెలుపోటములు సహజం, నీ ప్రయత్నంలో లోపం ఏమీ లేదు, మళ్ళీ ట్రై చేయి అని స్ఫూర్తి నింపాడట. దీంతో మళ్ళీ నెక్స్ట్ టైం ఆట ఆడాడట. అందులో తేజ్ గెలిచాడట. అలా తనలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటారని తన చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ గురించి సాయి దుర్గ తేజ్ గొప్పగా చెప్పేశాడు. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచి సహనటులు, సాంకేతిక నిపుణులు అట్లా ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడని తేజ్ గురించి పవన్ కళ్యాణ్ అన్నాడు. ప్రతి విషయం పట్ల శ్రద్ధాశక్తులు కనబరుస్తాడని చెప్పుకొచ్చారు. తాను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా ఎంతో ఆత్మవిశ్వాసం చూపించాడని తెలిపాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తూ వస్తున్నాడని అన్నాడు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి దుర్గ తేజ్ లోని సామాజిక బాధ్యతను తెలియజేస్తుందని కొనియాడారు. ఇటీవల విజయవాడలో జల విపత్తు సంభవించినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడని మెచ్చుకున్నాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నీ యవ్వ తగ్గేదేలే, పవన్ ప్రభాస్ పై బన్నీ కమెంట్స్, అన్స్టాపబుల్ ముచ్చట్లు. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపబుల్ విత్ NBK షోకి ఉన్న క్రేజ్ వేరు. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హోస్టింగ్ కి తోడు షో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే 3 సీజన్లు సూపర్ హిట్ కాగా ఇటీవల మొదలైన 4వ సీజన్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోకి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. ఇక మరికొన్ని గంటల్లోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ నవంబర్ 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ పాటలో బాలయ్యతో బన్నీ చేసిన హంగామా మామూలుగా ఉండేలా లేదు. తన పర్సనల్ లైఫ్, కెరియర్ సహా తన తోటి సెలబ్రిటీల గురించి బన్నీ మాట్లాడిన విశేషాలు ఇందులో చూపించబోతున్నారు. కెరియర్ మొదటి నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిన స్థాయి వరకు తన జర్నీ, విశేషాలను కూడా బన్నీ ఇందులో చెప్పారు. ముఖ్యంగా చిన్నప్పుడు ఆయన చేసిన అల్లరి నుంచి స్నేహారెడ్డిని పెళ్లాడాక తన లైఫ్ లో వచ్చిన మార్పుల గురించి కూడా బన్నీ పంచుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో హైలైట్ అయిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాలీవుడ్ స్టార్స్ పై తనకున్న ఇష్టం, అభిమానం గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే 6 అడుగుల బంగారం అంటూ బన్నీ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అలానే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి కూడా బన్నీ రియాక్ట్ అయ్యారు.
ఇక పుష్ప చిత్రానికి గాను తనకి నేషనల్ అవార్డు రావడంపై కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. ఇన్నేళ్లు టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక్క తెలుగు యాక్టర్ కి కూడా ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం తనని చాలా బాధించిందని, అందుకే ఎప్పటికైనా దాన్ని అందుకోవాలని అనుకున్నట్లు బన్నీ చెప్పారు. ఇక ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తల్లి నిర్మల రావడం మరో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇలా అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇటు ఎమోషనల్ అటు ఎంటర్టైన్మెంట్ లా కలయికలతో రానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మెగా ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గురించి బన్నీ ఏం మాట్లాడారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పుష్ప 2లో షాడో విలన్. మరో వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన పుష్ప 2 విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే రిలీజ్ చాలా ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి మాత్రం అనుకున్న ప్రకారమే డిసెంబర్ 5న పుష్ప 2ను విడుదల చేయాలని సుకుమార్ అండ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడుతుంది. షూట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అల్లు అర్జున్ శ్రీలీల మీద ఐటమ్ సాంగ్ చిత్రీకరణ పూర్తయినట్లే. మరో పాట కొంచెం ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ ప్యాచ్ వర్క్ లో పుష్ప 3కు లీడ్ ఇస్తూ సినిమాను ముగించే సన్నివేశం కూడా ఉంది. పుష్ప సినిమాకు ఆ పాత్రకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పార్ట్ 3 తీసినా జనం ఎగబడి చూస్తారనడంలో సందేహం లేదు. అయితే పుష్ప 1లో పుష్ప 2లో మెయిన్ విలన్ గా నటించే ఫాహిద్ ఫాజిల్ ను పరిచయం చేసి తన మీద 20 నిమిషాల కథ నడిపి పార్ట్ 2 మీద క్యూరియాసిటీని పెంచేలా చేశాడు సుకుమార్. మరి పార్ట్ 3కి కొత్త విలన్ ని పరిచయం చేసి లీడ్ ఇస్తే దానికి హైప్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడో పుష్పలో విలన్ పాత్రధారిగా ఎవరిని పరిచయం చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇందుకోసం కొన్ని పేర్లు పరిశీలించి ఒక బాలీవుడ్ నటుడిని దాదాపు ఓకే చేసిన సుకుమార్ ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప 3 చేయడం అంత తేలిక కాదని, తనకు బన్నీకి ఉన్న కమిట్మెంట్ల దృష్ట్యా వచ్చే 2-3 ఏళ్లలో సినిమా పట్టాలెక్కపోవచ్చని, అలా ఆలోచిస్తూ ఉన్న నేపథ్యంలో ముందే విలన్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదని, సినిమా చేయాలనుకున్నప్పుడు అప్పటి అవకాశాలను బట్టి విలన్ పాత్రకు ఆర్టిస్టులను ఎంచుకోవచ్చని అనుకున్నారట. అందుకే పార్ట్ 3 లీడ్ సీన్ లో ఏ నటుడిని చూపించారని సమాచారం. కేవలం షాడోలో ఒక పాత్రధారిని చూపించి ప్రేక్షకుల ఊహలకు వదిలేస్తారని పుష్ప 2 యూనిట్ వర్గాల సమాచారం. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.